అమెరికాలోని లాస్ ఏంజల్స్ లో టీడీపీ యువనేత లోకేష్ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం సక్సెస్ అయిందని స్థానిక టీడీపీ సెక్రటరీ కృష్ణ కిషోర్ మలీనా చెప్పారు. మీటింగ్ లో స్మార్ట్ విలేజ్, స్మార్ట్ వార్డులపై లోకేష్ చెప్పిన ప్రసంగం ఆకట్టుకుందని మధు బోయపాటి తెలిపారు. తమ సొంత గ్రామాలను దత్తత తీసుకోవాలన్న ఆయన పిలుపు మేరకు 200 గ్రామాలను దత్తత తీసుకుంటున్నట్లు టీడీపీ నేతలు గుర్తు చేశారు. అటు ఏపీ సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాలపై ఎన్ఆర్ఐల ప్రశ్నలకు లోకేష్ సమాధానాలు చెప్పారు. వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ టెంపుల్స్, చాలా అందంగా ఉంటుంది. ఒంటిమిట్ట పక్కనే దాదాపు 600 మంది ఉంటారు. దానివల్ల పార్కింగ్ లేదు. కానీ ప్రభుత్వం ఎప్పుడైతే ఒంటిమిట్ట తీసుకుందో వాళ్ళందరూ స్వచ్ఛంగా వచ్చి మేము ఫ్రీగా మా ల్యాండ్ ఇస్తాం, మాకు ల్యాండ్ టు ల్యాండ్ ఇంకెక్కడ రీప్లేస్మెంట్ ఇవ్వండి అంటే ప్రభుత్వం ఐడెంటిఫై చేసే ప్రాజెక్ట్ తీసుకొస్తే ఇంకా సొల్యూషన్స్ అనుకోండి. సో సిమిలర్లీ మనందరి పైన బాధ్యత ఉంది లోకల్ గా టు ఐడెంటిఫై దట్. So culture, as we keep developing, culture is very, very important and we need to preserve it. That is a constant process. We have to highlight it and we will have to take it to the government. నమస్తే అండి, నా పేరు కృష్ణ కిషోర్ మలీనా. లాస్ ఏంజల్స్ ఎన్ఆర్ఐ టీడీపీకి సెక్రటరీగా బాధ్యత వహిస్తున్నాను. ఈరోజు నారా లోకేష్ గారు లాస్ ఏంజల్స్ రావడం జరిగింది. ఆయన వచ్చిన ముఖ్య ఉద్దేశం అడాప్టివ్ విలేజ్ అనే కాన్సెప్ట్తో వచ్చారు ఇక్కడికి. ఎన్ఆర్ఐస్ అందరినీ ఏకతాటిపైన నిలబెట్టి వాళ్ళ చేత ఎంతో కొంత ఫండ్స్ కలెక్ట్ చేసి పుట్టిన గడ్డ రుణం తీర్చుకోవడానికి అన్నట్టుగా అక్కడ ఉన్న డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్నిటికీ స్పాన్సర్ చేయడానికి ఆయన ఉత్సాహంతో ముందుకు వచ్చారు. అడాప్టివ్ విలేజ్ అనే కాన్సెప్ట్ ఏంటి అనేది మా అందరికీ బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఆయన. అడాప్టివ్ విలేజ్ కాన్సెప్ట్లో ఒక శానిటేషన్ కానివ్వండి, లేకపోతే రోడ్లు మరమ్మతులు కానివ్వండి, పాఠశాలలకు హెల్ప్ చేయడం కానివ్వండి, ఏవైనా రకరకాల పల్లెటూరులో ఉన్న ఇబ్బందులన్నింటినీ, బేసిక్ నెసెసిటీస్ని రిజాల్వ్ చేయడానికి దానికి కావాల్సిన సహాయాన్ని ఎన్ఆర్ఐస్ ద్వారా లీడ్ చేసి కార్యక్రమం పూర్తి చేద్దామని సంకల్పించారు. ఆ ఉద్దేశంలోనే ఈ రోజు ఇక్కడ దాదాపుగా 600 మంది ఎన్ఆర్ఐస్ తో మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్ లో 200 గ్రామాల వరకు అడాప్టివ్ విలేజ్ కాన్సెప్ట్ కి సైన్అప్ చేశారు. కార్యక్రమాన్ని పూర్తిగా అర్థం చేసుకుని తద్వారా నెక్స్ట్ స్టెప్స్ ఏంటనేది కూడా నారా లోకేష్ గారు బాగా అందరికి వివరించారు. జై తెలుగుదేశం, జై ఎన్టీఆర్, జై చంద్రబాబు. ఈ రోజు మా ప్రియతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారి అబ్బాయి శ్రీ నారా లోకేష్ గారు లాస్ ఏంజల్స్ విచ్చేశారు. ఆయన రాక ఇక్కడ బ్రహ్మాండంగా రాక కోసం బ్రహ్మాండమైన ఏర్పాట్లు జరిగినాయి. అండ్ మంచి స్మార్ట్ విలేజ్ కాన్సెప్ట్ తోటి ఆయన ఇక్కడికి రావడం జరిగింది. బైఫర్ఫికేషన్ తర్వాత తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు రెండు అభివృద్ధి వైపు పరిగెడుతున్న తరుణంలో ఎన్ఆర్ఐ తోడ్పాటు ఎంతో అవసరం అన్న విషయం మీద ఆయన ఇక్కడికి రావడం జరిగింది. నారా లోకేష్ గారు ఈ కాన్సెప్ట్ తీసుకురావడం, దీన్ని వివరించడం మమ్మల్ని అందరినీ ఆకట్టుకుంది. ఈ రోజు గ్రామాల్లో చాలా విచిత్రమైన పరిస్థితులు ఉన్నాయి. క్లీన్ వాటర్ సప్లై గానీ, శానిటేషన్ గానీ, ఎడ్యుకేషన్ పరంగా గానీ, ఆల్టర్నేటివ్ ఇన్కమ్ సోర్సెస్ గానీ అన్ని విషయాల్లోనూ గ్రామాలన్నీ వెనకబడి ఉన్నాయి. ఇవన్నిటినీ అభివృద్ధి చెందడానికి ఈ స్మార్ట్ విలేజ్ కాన్సెప్ట్ ఎంతో తోడ్పాటు చేస్తుందని భావిస్తున్నాం. దీని అంతటికీ ఎన్ఆర్ఐ సభ్యులు పూర్తి సహకారం 100% సహకారం అందిస్తారని మేము మా తరఫు నుంచి చెప్తున్నాం. టీడీపీ యువనేత లోకేష్ న్యూజెర్సీ